వాడితో పాటు దాన్ని ప్రేమ కూడా చచ్చిపోతుంది. నిజం తెలరా? వద్దురా, తంతాడు. చెప్పకుండా దాచేస్తారేంట్రా? నాకెందుకు ఏంట్రా గుసగుసలో గట్టిగా మాట్లాడండి. ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోర్టుకి వెళ్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ అన్నాక ఇవన్నీ కామనే కదరా. ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిసినప్పుడు చూద్దాంలే. ఆల్రెడీ తెలుసు. తెలుసా? తెలుసా? ఏంట్రా మీరు అనేది? అవును, నువ్వు మాచిరాజు దగ్గర పని చేస్తున్నట్టు, మీరిద్దరూ ఆ పని మీద ఫారెన్ వెళ్ళినట్టు అన్ని అడిగి తెలుసు. ఇదంతా ఎవరు చెప్పారా? మేమే. మీరా? ఏంటి 6 days వాటర్ లో పుట్టింగ్ టేకింగ్ ఆటోమేటిక్ గా నిజం కమింగ్. ఏంట్రా కమింగ్ మొత్తం పెండింగ్? ఇలాంటిదేదో జరుగుతుంది నాకు ముందే తెలుసురా, కానీ ఇంత తొందరగా జరుగుతుందని అనుకోలేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతా. అడ్డు తప్పకుండా సార్ మా ఊరికి వెళ్ళాలి. పళ్ళు కూడా తోముకోకుండా పారిపోతున్నావు. మా ఊరికి వెళ్ళి పళ్ళు తోముకుంటాను. నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను, ఆయన తోముతాడా? బాగా తోముతాడు. డాన్సింగ్ గడెక్కడ? బాగున్నారా? నేను చెప్పానే బాగా తోముతారని. వీళ్ళే తీసుకురండిరా. ఒరే రామారావా, ఇది ఎక్కడ చూశాను రా. రండిరా, మీరు ఇక్కడ ఆడండి. అన్నా అన్నా, ఒరే రామారావా, ఇప్పుడు వీళ్ళు మన కత్తి వేస్తారంటావా గంత వేస్తారంటావా? ఏదేమైనా సరే ఈ డాన్ రేంజ్ కి గన్నే సుఖమే. నీ అయ్యా చావులో కూడా రేంజ్ కోరుకుంటారా? నువ్వు ఫోన్ చేసే రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉండపోయేది, ఈ గంటం తప్పేది. చెత్తాడు. గన్నేరు డాన్ సీను ఏం రాను పోరీలను పటాయించుడులా ఎక్స్పర్ట్ వంట కదా. చక్కగా నిలబడు. నువ్వేమ్రా కాయపిత్రి చక్రపాలేమా అనేది? ఎవరండి? అబే వెనకేం చూస్తున్నావు బే? మిన్నడు ఈడున్నాడు, ఈడ చూడు. ఈ ఎక్స్పర్ట్ ని 2 నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నా. కారణం కారణాలు చెప్పాడు. రిటైల్ దుకాణేమన్నా పెట్టుకుని కూర్చున్నా అనుకున్నావు బే? దుగ్గల్ సాబ్ కొడుకుని కొట్టినవు. అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయనికి జర్మనీకి పోయినావు. కానీ లవ్ చేసింది మీ చెల్లిని కాదుగా. నువ్వెందుకు కరెక్టే. ఫోటో చూడు. మరి అది ఇది ఏడు చెల్లె, మరి అదెవరు? నాకేం తెలుసు. రేయ్, నువ్వు ప్రేమించింది నా చెల్లెల్ని కాదనే ఒక్క రీజన్ తోటే బతికిపోయినావు. లేకుంటే గా ఎయిర్పోర్ట్ లోనే నీ కంఠం బిసికేస్తుంటి. అవురా? మరి గా మాచిరాజు గాని చెల్లెలతోటి దిగినావు. అంటే ఆడికాడికి ఆడి చెల్లెల్ని గోకేవా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అయితే చావు అక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ప్రిపేర్ అయిపోరా. రేయ్, ఏం రో టామ్ అండ్ జెర్రీ ఆటలాడుతురు? చెప్పరే. డాన్ అదోని సిటీకి వచ్చాను సార్, మీ దృష్టిలో పడాలని, మీ గ్యాంగ్ లో చేరాలని పబ్ లో అని కొట్టాను. కాకపోతే ఆ మంచి మీకంటే షార్ప్ సార్. షార్ప్ గా రియాక్ట్ అయ్యి తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. చేరిన వెంటనే ఏం చేయమంటావు, ఎవరిని ఏమంటావు అని అడిగితే మీ చెల్లెలు గారిని లైన్ లో పెట్టమన్నాడు సార్. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని లవ్ చేయనీకి పోతావు? అంటే నేను కాకపోతే ఇంకొకటి వెళ్ళాడు సార్, అందుకే వాడి చెల్లెని లైన్ లో పెట్టాను మీకు దగ్గర రావాలని. మళ్ళా గానికి ఏం చెప్పినవురా? మీ చెల్లెల్ని లైన్ లో పెట్టానని అబద్ధం ఆడాను. నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి? అదేంటండి నమ్మరా? కాబట్టి మీ చెల్లెని అడగండి, ఆవిడకి అన్ని తెలుసు, ఆవిడ చెప్తారు. నా చెల్లెలు చెప్తే ఓకే, గా అబద్ధాన్ని కంటిన్యూ చేసేయి. ఏందన్నా నువ్వు అనేది? ఈ నెల 22న దుగ్గల్ సాబ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి. గదే దినం మీ పెళ్లి కూడా జరిపిస్తా. గా మాచిరాజుగాడు నాతో ఆడుకుంటే పర్లే, నా ఫ్యామిలీ జోలికొచ్చిండు. నా ఫ్యామిలీ జోలికొస్తే ఏమైతుందో వానికి ఎరక కావాలి. 22nd పెళ్ళా? అంటే ఇంకా 15 రోజుల టైం ఉంది. తనని పెళ్లికి పెంచాలంటే మీ చెల్లి కోఆపరేషన్ కావాలి. నా చెల్లెలా? అంటే ప్రియ గారి కోఆపరేషన్ తోనే తన లైన్ లో పెట్టాను. ఎరా? అవునండి, ఆ ఆపరేషన్ ఈవిడ కోఆపరేషన్ లేకపోతే జరిగేది కాదండి. అంతేకాదండి,
నేను ఆడిన అబద్ధం అంతా నిజం అనుకొని మీ చెల్లెలు గారిని అక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా అని పొరమాత్రం అన్నాడు. నా చెల్లెలు హెల్ప్ వర్క్ అయితే ఓకే, అడ్వాంటేజ్ గిట్లా తీసుకున్నావు అనుకో తల లేకుండా నీ మొండెం పరేడ్ గ్రౌండ్ లో వరిగెడుతుంది. నేను ఎందుకు తీసుకుంటానండి? నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. చెప్పవేంట్రా? అవునండి, పెద్ద ఫ్యాన్ అండి. రేయ్, ఈ దినం కెంచి గీ సీన్ గాడు నా మనిషి. అది ఇక నా పొజిషన్ ఏంటి సార్? ఏంది 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు, మా పొజిషన్ అంటే మాకు తెలియదు. నువ్వు వచ్చి 10 నిమిషాలు అవుతుంది, నీకు పొజిషన్ కావాలా? చుబ్బే. ఆ? రేయ్ సీను, నీ టాలెంట్ బట్టి నీ పొజిషన్ ఫిక్స్ చేస్తా. అప్పటిదాకా నువ్వు నా చెల్లెలకి బాడీ గార్డ్. థ్యాంక్ యూ బాస్. ఏందన్నా ఇటు రామాలు, దొగ్గల సాబు తెలిసి ఎంత డేంజరు. నేనేమన్నా నీ లెక్క తూతెంబలుగా అనుకున్నావురా? గాని చెల్లెతో ఈయన పెళ్లి చేసి మాచిరాజు గాని పాగలు గాని చేద్దాం. సీను గాని మాచిరాజు చంపలేదని దుగ్గల సాబుకి సమాజ్ అవుతుంది. గప్పుడు ఈయన్ని మనం కథం చేసి ఆయన గిఫ్ట్ కింద ఇద్దాం. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు. అదే మాట వెళ్ళి మీ అన్నకు చెప్పు. నేను చెప్పలేకే కదా నిన్ను చెప్పమంది. నేను ఆ మాట వాడికి చెప్తే నేను ఈ వక్క కట్ చేస్తున్నట్టుగా వాడు నా గొంతు కట్ చేస్తాడు. నేను వస్తానే. పెద్దమ్మా, పెద్దమ్మా, ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్ లేటరా బాబు. అరే, ఈ బాబీ గారు మనకి కరెక్ట్ అమ్మాయి చూపించాడంటావా, లేకపోతే మనమే తప్పుగా అర్థం చేసుకున్నావా? ఎవరు తప్పు చేసినా మన ప్రాణానికి ముప్పు వచ్చేలా ఉందిరా. అసలు ఎవరెవరితో గేమ్ ఆడతారు అర్థం కావట్లేదురా. ఎవ్వరు ఎన్ని గేములు ఆడినా గెలుపు నాది. నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. సీను, మనం ఇప్పుడే దీని గురించి మాట్లాడుకున్నాం, అప్పుడే కనిపించిందేంటి? అయ్ ప్రియా, ఎలా ఉన్నావు? మీరేంటి ఇక్కడ? నీకోసం వచ్చాను. మా అన్నయ్య సంగతి నీకు తెలీదు. తెలుసుకుందామనే మీ అన్నయ్య గ్యాంగ్ లో జాయిన్ అయ్యాను. వాట్? నీకేమన్నా పిచ్చా? నీ ప్రొఫెషన్, నీ జాబ్ అన్ని మానేసి గ్యాంగ్ లో చేయడం ఏంటి? నీకోసమే ప్రియా. ఎవరు చూడలేదు కదా. ఐ లవ్ యూ ప్రియా. నువ్వు విన్నది కరెక్టే. నువ్వు నన్ను మరి దీప్తి? ప్రియా ప్లీజ్, తన గురించి ఏం మాట్లాడొద్దు. నన్ను పడగొడతానని దీప్తి నీతో పందెం కాసింది. నేను దీప్తిని పడగొడతానని వీడితో పందెం కాశాను. నేనే గెలిచాను. ఆ ప్రాసెస్ లో నిన్ను ఇష్టపడతానని ఎప్పుడు అనుకోలేదు. వీడు ఆశ్చర్యపోయాడు. ఎరా? అవును, ఇప్పుడే ఇంత రిస్క్ తీసుకొని మీ అన్నయ్య గ్యాంగ్ లో చేరాను. ఈ విషయం మీ అన్నయ్య తెలిస్తే చంపేస్తాడని కూడా తెలుసు. కానీ నాకు నా ప్రాణం ముఖ్యం కాదు, నీ ప్రేమే ముఖ్యం. ఇప్పుడు చెప్పు, నీకు నేనంటే ప్రేమ లేదా? ఐమ్ కన్ఫ్యూజ్డ్ సీను. మరి నా ఫ్రెండ్? నీకు ఫ్రెండ్ అవ్వచ్చు, నాకు కాదు. తన అన్నయ్య ఐపీఎస్ అని నాతో అబద్ధం చెప్పింది. అది నిజమే లవ్ అయితే నాతో అబద్ధం చెప్పొచ్చా? నేను ఫోటోగ్రాఫర్ని చెప్పానుగా. ఎరా? అవునవును, చిన్నప్పటి నుంచి పెద్ద ఫోటోగ్రాఫర్. ఐ వాంట్ సమ్ టైం. నీ ఇష్టం వచ్చిన టైం తీసుకో, కానీ అప్పటిదాకా ఫ్రెండ్స్ గా ఉండొచ్చుగా. ఓకే. పద గోల్కొండ ఫోర్ట్కి వెళ్దాం. అక్కడికి ఎందుకు? ఎలా చచ్చిపోతాడు. ఒరే రామారావా, ఎందుకురా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నేను ప్రేమించిన అమ్మాయిని గోల్కొండ ఫోటో తీసుకొస్తానని చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చాను రా. మధ్యలో ఏదో ఒకటి ఉందా? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి అదే కదా. ఎన్నిసార్లు చెప్పాలరా ఎదవ నీకు? కానీ మా అన్నయ్య పంపించాలి కదా. అయితే మీ అన్నయ్యని అడుగు. అన్నయ్య, ఏందమ్మా? నేను సీనుతో బయటికి వెళ్ళొస్తాను. అట్లనే తల్లి. ఏ సీను, ఆ బాస్ పరేడ్ గ్రౌండ్ లో పరిగెత్తేది గుర్తుందిగా? భలేవారు బాస్. నేను చూసుకుంటాను, మీరేనండి. ప్రియా, ఈ విషయం దీప్తికి చెప్పొద్దు. జెల్సీతో డెఫినెట్ గా మన ప్రేమను చెడగొట్టడానికి ట్రై చేస్తుంది. ఓకే. మన ప్రేమ అదే పుడుతుందిగా. రే, నువ్వు రూమ్కి వెళ్ళరా, ఫ్రెష్ అయ్యరా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. ఓకే? నర్సింగ్ గారి చెల్లెల్ని చూపించమంటే నా చెల్లెల్ని చూపిస్తావా? దానికి నన్నేం చేయమంటావు? నువ్వు ప్రతిదానిగా నర్సింగ్ గారితో పొడి పడతావు. వాడు ఏం చేస్తే నువ్వు అదే చేస్తావు. వాడి జన్మలో ఆడి చెల్లెని జాయిన్ చేస్తే నువ్వు కూడా అదే కాలేజీలో మన చెల్లెని జాయిన్ చేసావు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. నేను చూపించింది ఆడి చెల్లెలనే. వీడు పక్కన మన చెల్లెని ప్రేమించాడు. అది నా తప్ప కాదా? తప్పంతా మా బావది. నన్ను పంపించుండాల్సింది. ఫుల్ క్లారిటీతో ప్రేమించావండి. పాలివని గేదే అంటావు గాని ఎప్పుడన్నా పిండుకోవడానికి ట్రై చేసావా బావా? పిండుకుంటే బోల్డ్ అంతా. ఏంది పాలా? టాలెంట్. ఇరిటేషన్ తెప్పించుకో. ఆ సీనిగాడు పెద్ద కేటుగాడు అన్న. నాకు మొదటి నుంచి వాడి మీద డౌటే. కావాలనే మన చల్లని ప్రేమిస్తున్నాడు వాడు. రాని నా కొడుకుని ఏసిస్తా. బావా ఆడు వస్తున్నట్టున్నాడు.
నర్సింగ్ గారి చెల్లెలతో వచ్చాడట. నర్సింగ్ చెల్లెలు? అవునా? ఇది నన్ను చూడలేదు. రింగ్ అవుతుంది. ఫోన్ పే. కాదు కాదు నీదే. ఓ వాడితే ఫోన్. మాట్లాడు. బాస్, నేను గోల్కొండ ఫోర్ట్కి వచ్చేసాను. మీరు ఎక్కడ ఉన్నారు? నేను కూడా గోల్కొండ ఫోర్ట్ లో అలేను. అర్జెంట్ గా పని ఉండి ఎక్కడ ఉన్నాను గుర్తులేదు అంటే నేను చార్మినార్ లో ఉన్నాను. ఏంటి బాస్ మీరు ఎయిర్పోర్ట్ కి రాలేదు, ఇక్కడికి రాలేదు. ఎంత రిస్క్ తీసుకొని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా మీకు? సరే 2 సార్లు రాలేకపోయాను. ఆ అమ్మాయితో మాట్లాడుకుని ఇంటికి వచ్చే అక్కడ మాట్లాడుకుందాం. ఓకే బాస్. వచ్చేస్తా. నువ్వు దాక్కో. చూస్తాడు. మెల్లగా మెల్లగా. మీ అమ్మగారికి ఇష్టమైన ప్లేస్ ఇదేనా సీను? మర్చిపోయాను, అదొకటి ఉంది కదా. మా అమ్మ ఆత్మ ఇక్కడెక్కడ ఉండుంటుంది. అమ్మా అమ్మా అమ్మోయ్, చూడమ్మా నీ కాటన్ బిల్ తీసుకొచ్చాను. రంగది చెక్ చేసుకో. ఫిగర్ సరిగ్గా చూసుకో. నీకు అనుకూలంగా నువ్వు అనుకున్నట్టు ఉందా లేదా? రియాక్షన్ లేదేంటి? ప్రియా, ఏంటా కన్నీళ్ళు? సీను, నన్ను ఎంత ప్రేమిస్తున్నావా? నువ్వు చూసింది చాలా తక్కువ ప్రియా. అమ్మాయ్యా ఏంటి అంటే మా అమ్మాయి ఆత్మ శాంతించని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఏంటి సార్ మీరు అక్కడికి రాక ఇక్కడికి రాక ఆ చార్మినార్ వెళ్లే బదులు వచ్చి అమ్మాయి చూసి ఉండొచ్చు కదా. నువ్వు ప్రేమించింది ఎవరినిరా? నువ్వు చూపించింది ఏమన్నారా? నర్సింగ్ గారి చెల్లెల్ని. నిన్న నువ్వు ఎయిర్పోర్ట్ కి వేరే అమ్మాయితో వచ్చావంట. ఏదా చుంచుమోకందా? దానికున్న పొగరు బలుపు గౌరవజనం ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వడికి ఆప ఇంకా ఎందుకు ఆపాలండి? నాన్ స్టాప్ గా 2 రోజులు తిట్టొచ్చు దాన్ని. దాన్ని అంటావేంటి? వాళ్ళు ఫ్యామిలీ ఫీల్ అవ్వరా? అదో తొక్కల ఫ్యామిలీ వాళ్ళ ఫీల్ అవటం ఏంటి? అసలు దాన్ని పెంచిన వాళ్ళని బొక్కమే లాగి తన్నారు. అది నా చెల్లెలు. దీప్తి గారు మీ చెల్ల? ఈ విషయం నాకు కొడతాండి. దీప్తి గారు సార్ చెల్లె నాకు ముందు చెప్పాలా లేదా? నార్మల్, ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఎంత బాగా చూసుకునేవాడిని. ఇప్పుడు అర్థం అవుతుంది సార్. నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆ అమ్మాయిలో ఉన్న షార్ప్నెస్, అమ్మాయిలో ఉన్న ఇంటెలిజెన్స్, అమ్మాయిలో ఉన్న హెల్పింగ్ నేచర్, ఆ అమ్మాయిలో ఉన్న సమయస్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇవన్నీ? బ్లడ్, మీ బ్లడ్ సార్, మీ బ్లడ్ సార్. ఇవన్నీ నాకు ముందు చెప్పాలా లేదు? నువ్వు ముందు చెప్పాలా లేదా? బ్లడ్ ఇదంతా కాదు సార్. నేను చెప్పేది ఏంటంటే మామూలుగా అయితే నువ్వు ప్రేమిస్తుంది నర్సింగ్ గారి చెల్లిని అంటావా? మీకేనా డౌటా సార్? డౌట్ లేదు, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఫోన్ చేసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని చెప్పించాలి. ఓ అంతేనా? అంతే. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. హాయ్ సీను. హాయ్. చెప్పు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, మరి నువ్వు నాకు చెప్పవా? కొన్ని చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. కొంతమందికి చెప్తానే కానీ అర్థం కాదు. ఐ లవ్ యూ. సాటిస్ఫైడా? ఎవరిని అడుగుతున్నావు? నా అంతరాత్మనమ్మా. ఇంకోసారి అంట. అంటే ఏంటి? అంటే మళ్ళీ అడుగుతుంది. ఎవరు? అదే నా అంతరాత్మ. ఓకే. ఐ లవ్ యూ. సాటిస్ఫై? థ్యాంక్ యూ మా. సూపర్ సీను. కట్ చేశాను. ఇంకేమైనా పరీక్షలు పెడతారు నాకు? లేదా ఊరే చెప్పండి. సారీ సీను, ఈ అడ్డమైన వాళ్ళ మాటలు విని అనవసరంగా నిన్ను అనుమానించాను. ఇలాంటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ ఫీల్డ్కి వచ్చాను. అన్నట్టు మీకు ఇన్ఫర్మేషన్, ఆ నర్సింగ్ గడు ఆడి చెల్లెలు పెళ్లి దుగ్గల సాబ్ కొడుకుతో ఈ నెల 22 ఫిక్స్ చేసాడు. 22 అంటే ఇంకా 15 రోజులు ఉంది. పెళ్లికి ఒక రోజు ముందు ఆడి చెల్లిని లేపుకెళ్ళి నువ్వు గుళ్ళు పెళ్లి చేసుకోవాలి. దెబ్బతో దుగ్గల దగ్గర నర్సింగ్ గాడి పరువు పోయి తెచ్చోడు. అంటే మా లవ్ లేచిపోయేంత వరకు రాలేదండి. టైం ఉంది కదా, అక్కడ దాకా తీసుకురా. అయితే కొన్నాళ్ళు మీ చెల్లెలను వాడుకోవాలండి. ఏంటను అనేది? ఆవేశపడకండి సార్, మీ చెల్లి హెల్ప్ తోనే దాని లైన్ లో పెట్టాను. ఆ చెల్లెలి హెల్ప్ అర్థం కాలేదా? ఒక్క నిమిషం. అరే క్యారెట్ ఇలా తీసుకురారా. ఇది రెడ్ అంటే నర్సింగ్ గారి చెల్లెలు, ఇది వైట్ అంటే మీ చెల్లెలు గారు. రెడ్ మనది అవ్వాలంటే వైట్ వాడాలా వద్దా? వాడాలి. మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి. రెడ్ కాయిన్ నర్సింగ్ గారి చెల్లెలు, వైట్ నా చెల్లెలు. క్లారిటీ నా కుచ్చులు. హే మై బేబీ, వాట్స్ అప్? సీను,
నువ్వు ఎక్కడున్నావు? గాడితో చాలా డీప్ గా లవ్ లో దిగిపోయినట్టుంది. నువ్వు నా పక్కనుంటే హ్యాపీ. వచ్చేస్తున్నా చిల్లిగా రూమ్ ఎక్కడ? ఎందుకు? రే సన్నసి వైట్ కొండ్రా వైట్ పైన పైన. యా బేబ్స్ యా టెల్ మీ యా పొరపాటున నిన్ను జర్మనీకి పంపించినట్లు నా చెల్లితో చెప్పుకో. మీరు చచ్చినా చెప్పను. చెప్పరా. చూడండిరా, ఇంతకాలానికి మనకు కత్తి లాంటి వాడు దొరికాడు. సారీ దీపు, ఒక చిన్న డిస్టర్బెన్స్. చెప్పు. ఏం చెప్పను? ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు ఫోనే చేయలేదు. అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? అది నా కళ్ళల్లో చూసి అడగొచ్చుగా. ఎలా అడగాలి? అసలు అడ్రస్సే లేవు. ఐఎమ్ డైయింగ్ టు సీ యూ. దీపు ఒకసారి వెనక్కి తిరిగి చూడు. అవును, లోపలికి ఎలా వచ్చావు? మీ ఐపీఎస్ అన్నయ్యని పర్మిషన్ అడిగి వచ్చాను. సారీ. మా అన్నయ్య గురించి చెప్తే నువ్వు ఎక్కడ దూరం అవుతావని అబద్ధం చెప్పాను. నువ్వేం చెప్పి లోపలికి వచ్చావు? మీ అన్నయ్యని కన్విన్స్ చేసి గ్యాంగ్ లో చేరాను. మన విషయం మెల్లగా చెప్తానులే, ఏం పర్లేదు. గ్యాంగ్ లో ఫ్యాషన్ ఫోటోగ్రఫర్వి, నీకు రిస్క్ అని ఎందుకు చెప్పు? నీ కోసం, నీ ప్రేమ కోసం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ దీపు. అసలు ఏంటో నీ ప్లాన్? వాడి చెల్లెల్ని ప్రేమిస్తానని వీడితో అంటున్నావు, వీడి చెల్లెల్ని ప్రేమిస్తానని వాడితో అంటున్నావు. ఇద్దరు డేంజర్ వ్యక్తులతో పెట్టుకుంటావు తెలుసా? నీ గోల్ కోసం నీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నావు తెలుసా? అవర్స్ ప్రాణం కూడా. అయిపోయిందిరా మీ సోది. ఈ పచ్చబొట్టు పొడిపించుకునే రోజే ఫిక్స్ అయిపోయా డాన్ అవ్వాలని. ఏ రిస్క్ అయినా రెడీ. ఇప్పటిదాకా వాళ్ళు నన్ను ఆడుకున్నారు, రేపటి నుంచి నేను వాళ్ళని ఆడుకుంటా. హలో మాచిరాజు, అర్జున్ గా సార్తో మాట్లాడాలి. కుదరదు. ఆయన ఉగాండా మినిస్టర్ మోలే గారితో బిజినెస్ మీటింగ్ లో ఉన్నారు. మోలీ సాబ్, మీ కంట్రీలో హెయిర్ పిన్ దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు అన్ని ప్రోడక్ట్స్ మావే అయి ఉండాలి. మీకు 20%. ఇది ఫైనల్. చెప్పు. ఒమిష్కో శిష్కడ ఓషి 20%. యా ఫుసాత సమస్య యా సోతత సమస్య సాబెట సమస్య సాత సమస్య. మినిమం 50% ఇవ్వకపోతే మిమ్మల్ని వాళ్ళ దేశంలో కాలు కూడా పెట్టినవరంట. నో నాట్ ఈవెన్ 1% మోర్. ఇదే ఫైనల్ అని చెప్పు. 50 కా హో తో హజోల్లా ఫసి. అంత అర్జెంటా? మాచిరాజ్ లైన్ లో ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ. మాచిరాజు, ఏంటో చెప్పు. ఆ నర్సింగ్ గారి చెల్లితో మీ అబ్బాయి పెళ్లి ఫిక్స్ చేశారు కదా సార్? అవును, అయితే 22 తారీఖు కన్నా ముందే వాడి చెల్లి ఇంకొకరితో అవుట్ గోయింగ్ స్కీమ్ వేసింది సార్. వాడితో డీప్ లో ఉంది. నో, ఇది జరిగితే నా ప్రెస్టేజ్ మొత్తం పోతుంది. అయినా నువ్వు చెప్పేది నిజమని నేను ఎందుకు నమ్మాలి? మీ కళ్ళతో మీరే చూసినంత వరకు నమ్మద్దు. కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి. సరే, నా మనిషిని పంపిస్తాను, ప్రూవ్ చేయి. 1 minute. అలాగే. 50 కా హో తో హజోల్లా ఫసి. కా ఫిటో 1 minute. తు పాపట్ ఫకాతం సారీ ఫిటో కల్మా కా గుసలో. No. I said only 20%, not even 1%. No business. No. డీలోకేనా? లేదు, వాడిని చంపేశాను. బాడీ లోపలే ఉంది. మేనేజ్. నువ్వు చెప్పినట్టే చెప్పాను కదా. ఇంతకీ ఏమంటాడు? ఎంక్వైరీకి మనిషిని పంపిస్తానన్నా. ఇక మీరు వదిలేయండి, మిగిలింది నేను చూసుకుంటాను. మా బావ చేతిలో ఏముంది కనుక వదిలేయడానికి. వాడి మనిషి ముందే ఆ నర్సింగ్ చెల్లితో అఫేర్ ఉందని ప్రూవ్ చేస్తా. సంబంధం చెడిపోద్ది. అప్పుడు మీ చెల్లి సంబంధం గురించి మీ గురించి మాట్లాడొచ్చు. వెంటనే ఒప్పుకుంటాడు. అదే డేట్ కి ఆ దుగ్గలు కొడుకుతో మీ చెల్లెమ్మ పెళ్ళైపోతుంది. సీను నువ్వు దొరకడం నా అదృష్టం. నేను వాడిని తొక్కాలని ప్లాన్ వేస్తే నువ్వు నన్ను అందరం ఎక్కించే ప్లాన్ చేశావు. చాలా బాగుంది. సెలెక్ట్ చేసి మరీ తీసుకో అమ్మా. నీ కోసం స్పెషల్ గా తెప్పించాడు మీ అన్నయ్య. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవి అమ్మేసిన సేమ్ రేట్ వస్తాయి కదా? వస్తాయి మేడం. అమ్మడం ఎందుకమ్మా? పారిపోతే పనికొస్తాయని. జ్యువెలరీ సెలెక్షన్ అయిపోయింది. శారీ సెలెక్షన్ కూడా అయిపోతే ఇంక జరిగేది నా పెళ్లి. ఈ పెళ్లి జరగదు, ఓకేనా? నీ అన్న అనుకున్నా జరగదు. అన్నో. అవును, అదే అంటున్నా. నీ వెనకాల అన్నో. సార్, మీరెప్పుడు వచ్చారు? అది ప్రియాంతో నేను పెళ్లి గురించి. అది అరే, ఇదేం పెట్టినావో మా చెవిటానికి పెట్టినట్టు ఏమి వినిపిస్తలే. నీ దగ్గరనే పెట్టుకో. అవురా ఏమో అంటున్నావు. అది చూడన్నా, సీను షాపింగ్ కి వెళ్దామంటే రానంటున్నాడు. ఏం నీ పైసలతో ఏమన్నా చేస్తున్నావు షాపింగ్? మా పైసలతో చేయనికి నీకేం నొప్పోయి? నేను పంపిస్తామా, నువ్వు నాడు. చల్. అవు సీను, గా మాచిగాని చెల్లెల మ్యాటర్ ఏడు దాకా వచ్చింది. ప్రాసెస్ లోనే ఉంది, సెట్ అయిపోద్ది. అవ్వా శ్రీనివాస్ రెడ్డి, గా దెబ్బలేందివా? టక్కరేమన్నా అయిందా? నర్సింగ్ అన్న, అన్యాయం అయిపోయినా అన్న.
కొండాపూర్లో ఉన్న నా స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు 50-50 అన్నాడు. తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు ఏ సంబంధం లేదు పోని అగ్రిమెంట్ చించేసి నన్ను కొట్టి పంపించండి అన్న. ఆడు బీహార్ లో పెద్ద గూండా అంటన్నా. డాంబర్ అన్నా బండ్లు తీర్రా. సార్ ఈ ఒక అవకాశం నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను సార్. పైగా ఇవాళ పౌర్ణమి, శుక్రవారం మంచి రోజు. ప్లీజ్ సార్. ఏంటి ఆడు బంధం నుంచి వచ్చాడు రావా? బీహార్ నుంచి వచ్చాడు. ఆడు హిందీ మాట్లాడతాడు. నీకు వచ్చా ఎట్ట డీల్ ఎత్తామంట? कल तक तुम बोल रहे थे और हम सुन रहे थे, आज हम बोलेंगे और तुम सुनोगे. साला यहाँ पे टेलीफोन का घंटी बहुत बजता है. बहुत गलत चीज बनाया है. आदमी उधर से कहता कुछ और है, सोचता कुछ और है, समझता कुछ और है, और इन सब के बावजूद अबा चल फोन उठा. సార్ హిందీ సరిపోతుందా? కావాలంటే మరాఠీ, పంజాబీ, ఒరియా, తమిళ్ ఏ భాషలో కావాలంటే మాలిజే నీకు భాష ఎందుకు బే? ఈయనకైతే తెలుగు కూడా మాట్లాడనీకి సక్కరా. అయినా సీన్గా నచ్చినవురా, మునగానివిరా, మొగోని. ఇగో గా బీహార్ పోతా అని కాళ్ళు మొక్కేదాకా ఇడవకు. బాసు ఫస్ట్ టైం గన్ చేతికొచ్చింది. ఈ డీల్ సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు. ఆల్ ది బెస్ట్. నేను నర్సింగ్ అన్న మనుషులం బిహారీతో మాట్లాడాలా? इसीलिए बोल रहा हूँ सेलर को और 2 फीट बढ़ा. पार्किंग को कौन है तू? डॉन सीनो. और कुछ चाहिए मेरे बारे में? మళ్ళీ ఇందులో పెట్టాడు. जो भी है काम क्या है? तूने श्रीनिवास रेड्डी को धोखा दिया. ये लेना है एग्रीमेंट. चल साइन कर. इसमें 10% तेरा, 90% रेड्डी का. क्या बोलता है? हाँ కొత్త అగ్రిమెంట్. ఇది తెలుగు వచ్చా? కుదరదమ్మా, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. అది కాదు సార్, నాకు డబ్బులు చాలా అవసరం, ఇప్పించండి సార్. ఏంటి గొడవ? ఏం లేదు సార్. సార్ మీరైనా అతనితో చెప్పండి సార్, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. డబ్బులు లేవు సార్, 10 రోజుల నుంచి అడుగుతుంటే లేవంటున్నారు సార్. ఎలాగైనా ఇప్పించండి సార్. రావ్, ऐसी लड़कियों को तकलीफ काहे देते हो गया? నీకు కావాల్సింది డబ్బే కదా? అవును సార్. నేను ఇస్తాను, దక్కుచు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. ముందు నేను వచ్చిన పని చూడు. వెళ్ళమ్మా, సార్ ఎంత కావాలంటే అంత ఇస్తారంట. వెళ్ళు. ఇక్కడికి ముందు వచ్చింది నేను. ఆ గొడవ ఏదో తేలాలి, వీడి సంతకం పెట్టాలి. ఏంటి పే పెట్టేది? ఆ 10% కూడా ఇవ్వను. ఏమి చేసుకుంటావో చేసుకో. పో. అజా అజా. గన్స్ కార్డ్ చేసుకో. తల మీద గుద్దానంటే నా కొడక ఊసలు చిన్న మెదడు పెద్ద మెదడు దాటుకుని పురులో నుంచి బయటకు వస్తాయి. నువ్వు రామ్మా. అమ్మాయి ఎందుకు? మన పని అయిపోయింది కదా. అమ్మాయి కూడా మనతో పాటే వస్తుంది. ఎందుకు? నువ్వు రామ్మా. బిహారీ బాయ్, మా అగ్రిమెంట్స్ పని అయిపోయింది. వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. రండిరా, రండి, తప్పకుండా.
రామ్ అయిందే డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త అమ్మా. హలో, ఒక గంటలో వస్తాను. ఓకే. అన్నా, ఈ అన్నయ్యనమ్మా నన్ను కాపాడింది. చిన్నవాడివి, నీకు చేతులెత్తి దండం పెడతామంటే ఆయుస్ తగ్గిపోతుంది. అదేం మాట అమ్మా, తీసుకోమ్మా. అయ్యో వద్దన్నా. వద్దు బాబు, ఇంకా నేను ఇబ్బంది పెట్టలేము. భవానీ, ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్పు. సీను, సీను, డోంట్ సీను. అన్నయ్య, నన్ను క్షమించరా. నేను నాన్న మాటలను దూరం చేసుకున్నాను. ఆ బెంగతోనే మీ నాన్నగారు కూడా చనిపోయారు. పదండి. ఎక్కడికి రా? ఇక్కడ నుండి మీరు నాతోనే ఉంటున్నారు. ఆగు, మమ్మీ నేను ఇంట్లోకి రానివ్వద్దండి. నువ్వు ఆడుకోవడానికి చుట్టాలు తీసుకొచ్చాను రా బంటి. చుట్టాలు రండి రండి. మరే బంటి, మమ్మీ ఎదురా? కిచెన్ లో ఉంది. మీరు నాకు చుట్టాలు అవుతారా? చూసావే, వీడు అచ్చం సీనులాగానే మాట్లాడుతున్నాడు. ఆగు, వాడిని లోపలికి ఎలా రానిచ్చాడు? అది కాదు నేను చెప్పేది. ఏది కాదు? ముందు నువ్వు బయటికెళ్ళు. ఊళ్ళో ఇల్లు పెట్టుకొని రోజులు రోజులు ఎటెళ్తావు? ఎప్పుడొస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు. అసలు అదే ఉద్యోగం. ఓకే, ఐఎమ్ సారీ. నువ్వు తర్వాత గొడవ పడదే గానీ మా అమ్మ చెల్లి వచ్చారు. మీ అమ్మ చెల్లెలు వచ్చారా? అట్లా ఒక్కడే వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్ లో అంత పోటుగాడు ఎవడరా? అంత సీన్ ఎవడికి ఉంది? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ నర్సింగ్ గాడేమో స్పాట్కి రాలేదంటున్నాడు. ఎవడైనా కొత్తవాడు చేరడంటావా? బిహారీ, నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా. బాబే, అర్థమైంది, నేను చూసుకుంటా. నువ్వు కాదు, ఆ సీనుగాడిని పిలవండి. రేయ్, సీనుని పిలవండి. సీనులు! కొంప తీసి నన్ను పంపిస్తావేమో అనుకున్నాను బావా. సూర్యపం గేదెగా. Man, 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 here he comes like a master. Bang, 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 your guns never matter. Dawn is what the world, we know him now. Watch the man who's gonna rule your town. Go! He's running the million faster. No! Never will you ever get over his shadow. When your world goes off the way. Oh my God, he's about to play. అదిగో మా షేర్, ఇక నీ పని అయిపోయినట్టే బిహారీ. సీను, ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట. వాడేవాడు కొనుక్కొని వీడి మెడ్రస్ సెటిల్ చేయి. కొట్టింది ఎవడు? ఎవడు నిన్ను కొట్టింది? ఎవడు నిన్ను కొట్టింది? నేను కొట్టున్నాడు ఎలా ఉంటాడు చెప్పడానికి భయపడితే ఎలా? ఇలా సైలెంట్ గా ఉంటే పని ఎలా చేస్తాం? సగం చెప్పి పారిపోతావేంటి? అరే బాబీగా, నీకు ఇలాంటి మెంటల్ కేసులు తప్పితే సరైనోడు దొరకడా? బా ఆ డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు బా. పాపం ఇచ్చిరమ్మంటావా? వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా, నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది. గేదేతో ఈ సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటా. ఏ తలుపు తట్టినా నేనే తీస్తా. బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో. రేపు పొద్దున 10 గంటలకల్లా బీహార్లోని ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తా. నువ్వే ఎత్తాలి.
चल निकल